స్పేస్ టెక్నాలజీకి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం ఇండియాకి సంబంధించిన లాంచ్ వెహికల్స్ ఏమున్నాయి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, వీటి గురించి మొత్తం తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో ఇస్రో రీసెంట్గా చేపట్టిన ప్రయోగాలు ఏంటివి, వాటి ఉపయోగాలు ఏంటి, ఇవి తెలుసుకుందాం. మనకి రీసెంట్గా అంటే ఒక 10 ఉన్నాయి, 2022 నుంచి 2024 ఏప్రిల్ వరకు. అవి తెలుసుకుందాం బ్రీఫ్గా. ఫస్ట్ వచ్చేసి మనకి 2022 ఫిబ్రవరి 14న EOS-04 అనే శాటిలైట్ అనే ప్రయోగాన్ని చేశారు. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఇది ఆర్సాట్-1 అనే ఒక శాటిలైట్ని కూడా ప్రయోగించారు. వీటి ఉపయోగాలు ఏంటంటే తెలుసుకుందాం. ఈ EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కదా, అంటే భూమి పరిశీలనిస్తారంట, భూమిలో ఏమేమి జరుగుతాయని భూ పరిశీలన కోసం ఈ శాటిలైట్ని ప్రయోగించారు. ఈ శాటిలైట్ని PSLV C-52 అనే రాకెట్ ద్వారా ప్రయోగించారనమాట. భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్ని ప్రవేశపెట్టారు. ఇంకా ఈ శాటిలైట్ ద్వారా వ్యవసాయము, అటవీ వనరులు, నీటి వనరులు, వీటి సమాచారం కోసము ఈ శాటిలైట్ని ప్రవేశపెట్టారనమాట. తర్వాత భూమి అయనోస్పియర్ అధ్యయనం కోసం INSPIRE-SAT-1 అనే దాన్ని ప్రయోగించారనమాట. అంటే ఒకే రాకెట్ లాంచ్లోనే ఇవి కూడా ఉన్నాయన్నమాట. RISAT-1తో పాటు INSPIRE-SAT-1 కూడా ఉందన్నమాట దాంట్లో. తర్వాత ఫ్యూచర్ సైన్స్ కోసం INS-2D అనే శాటిలైట్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ INS-2D అనే శాటిలైట్ని భారత్ ప్లస్ భూటాన్ 2 దేశాలు కలిసి సంయుక్తంగా తయారు చేసి ప్రవేశపెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి GSAT-24. ఇది 2022 జూన్ 22న స్టార్ట్ చేశారనమాట. ఇది ఎవరు స్టార్ట్ చేస్తారంటే NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఇస్రో ఉంటుంది కదా, ఇస్రో ఇప్పుడు మనకి చంద్రయాన్ 2 వల్ల మంచి పేరు వచ్చింది కదా. అంటే మనం సక్సెస్ఫుల్గా ఏ రాకెట్నైనా లాంచ్ చేయగలం, ఏ శాటిలైట్నైనా ప్రవేశపెట్టగలం అనే ఒక నమ్మకం కుదిరింది కదా. ఆ నమ్మకం ద్వారా మనం ఏం చేస్తామంటే విదేశాలకి ఏదైనా కొన్ని వేరే దేశాల వాళ్ళకి ఇలా మనకి ఇస్రోలాగా సంస్థలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన రాకెట్లని ఎలా అంతరిక్షంలోకి పంపించాలన్నప్పుడు వాళ్ళు మనలాంటి వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు కదా, ఇస్రోని కానీ నాసాని కానీ, లేదంటే రష్యాకి చైనాకి చెందిన కొన్ని స్పేస్ రీసెర్చ్ సెంటర్ని కానీ కలిసి ఇంత అమౌంట్ ఇస్తాము, మా శాటిలైట్స్ని కూడా పంపించండి అని చెప్తారు కదా. అలా ఇలాంటి బిజినెస్లు ఉంటాయి కదా, వేరే దేశం వాళ్ళ శాటిలైట్ని పంపించండి అని కోరినప్పుడు వాళ్ళతో బిజినెస్ చేసుకుని, ఇలా బిజినెస్ చేయడానికి NSIL అనేది ఒక సంస్థ అనమాట. ఈ సంస్థ ఇలాంటి బిజినెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి తీసుకొని వస్తుంది, ఇస్రోకి సంబంధించింది ఒక ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఈ న్యూ స్పేస్ ఇండియా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది GSAT-24. ఇది దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టారన్నమాట. అంటే ఇది ఇండియాలో జరగలేదు ప్రయోగం, దక్షిణ అమెరికాలో జరిగింది. ఒక ఫ్రెంచ్ కంపెనీ కోసం ఇది ఒక శాటిలైట్ని లాంచ్ చేసిందనమాట. ఆ ఫ్రెంచ్ కంపెనీ ఏం చేసిందంటే DTH సర్వీసులు ఉంటాయి కదా, మనకి టీవీకి సంబంధించిన DTH కనెక్షన్స్, ఆ DTHకి సంబంధించిన సర్వీసు ప్రొవైడ్ చేసే ఎయిర్వేర్ అనే ఒక శాటిలైట్ని ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్లోన టాటా ప్లే ఉంది కదా మనకి, ఆ టాటా ప్లే అనేది ఈ శాటిలైట్ని లీజ్కి తీసుకుంది అనమాట. ఇది జూన్ 22న జరిగింది. తర్వాత మనకి PSLV C-53 రాకెట్ ద్వారా NSIL సెకండ్ మిషన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. చెప్పాయి కదా, NSIL ఈసారి సింగపూర్ నుంచి పట్టుకొచ్చింది, ఇంతకుముందు ఫ్రెంచ్ నుంచి కదా, ఇప్పుడు సింగపూర్ నుంచి సెకండ్ మిషన్ పట్టుకొచ్చింది. దీని ద్వారా 3 శాటిలైట్ని ప్రయోగించారనమాట. PSLV C-53 రాకెట్ ద్వారా 3 శాటిలైట్ని ప్రయోగించారు. అది 2022 జూన్ 13న ప్రయోగించారనమాట. ఇంకా వన్ వెబ్ ఇండియా అనేది ఒక మిషన్ అనమాట. ఈ వన్ వెబ్ ఇండియా ఏంటంటే మల్టీనేషనల్ కమ్యూనికేషన్ కంపెనీ అనమాట. ఇప్పుడు ఒక దేశంతో ఒక దేశం, ఇంకా అన్ని దేశాలు కాదు, కొన్ని దేశాలు వాటికి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక వన్ వెబ్ ఇండియా అనేది లండన్లో స్థాపించారనమాట. ఈ వన్ వెబ్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇస్రోతోన ఒక బాండ్ రాయించుకున్నారు. 108 శాటిలైట్లని ప్రయోగం చేయాలన్నట్లు ఒక బాండింగ్ ఉంది. ఆ బాండ్లో భాగంగా ఫస్ట్ 36 శాటిలైట్లని లాంచ్ చేస్తున్నారు అనమాట. 36 శాటిలైట్లని ఈ మిషన్లో భాగంగా లాంచ్ చేస్తున్నారు. ఇది ఏం చేస్తుంది అంటే రకరకాల దేశాల మధ్యన కమ్యూనికేషన్ని బిల్డప్ చేస్తుంది అనమాట. ఈ వన్ వెబ్ ఇండియా 1 అనేది 2022 అక్టోబర్ 23న లాంచ్ చేశారు GSLV-3 M2 రాకెట్ ద్వారా. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇది వన్ వెబ్ ఇండియా అనేది UK ప్లస్ ఇండియా
కలిసి ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవడానికి స్థాపించిన సంస్థ. దీంట్లో 108 బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం ఉందని చెప్పాం కదా. 108 మొత్తం 108 శాటిలైట్ ప్రయోగాలు చేయాలి. ఇందులో 36 శాటిలైట్లని ఫస్ట్ విడతగా స్టార్ట్ చేశారనమాట. 36 శాటిలైట్లు ఫస్ట్ విడతగా స్టార్ట్ చేశారు. ఇందులో ఎయిర్టెల్వి కూడా ఉన్నాయి. మనకి కమ్యూనికేషన్ అంటే టెలిఫోన్లు కూడా వస్తాయి కదా, సెల్ ఫోన్ కమ్యూనికేషన్లో ఎయిర్టెల్వి కూడా ఉన్నాయన్నమాట. ఈ 36 శాటిలైట్లో ఒకటి ఎయిర్టెల్ కూడా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే ESO-6. ESO అంటే మనకు తెలుసు కదా, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. 22 నవంబర్ 26న ఇది ప్రయోగించారు PSLV C-54 రాకెట్ ద్వారా. తర్వాత ఇందులో OceanSat-3 అనేది ఉంది. ఈ OceanSat-3 అనే శాటిలైట్తో పాటు 8 చిన్న శాటిలైట్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ OceanSat-3 అనేది ఏం చేస్తుందంటే భూమి పరిశీలన చేస్తుంట, భూమి మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ పరిశీలన చేస్తుంది. ముఖ్యంగా సముద్రాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. సముద్రాల అధ్యయనము, వాతావరణ అధ్యయనము ఈ OceanSat-3 అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ESO-7 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7 అనమాట. ఇది SSLV D2 ద్వారా స్టార్ట్ చేశారు. SSLV అంటే తెలుసు కదా మనకి, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. మనము అది చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, SSLV DA అనేది ఆగస్టులో స్టార్ట్ చేశారు, కాకపోతే అది ఫెయిల్ అయింది అని. ఇప్పుడు సెకండ్ది అనమాట, SSLVలోనే సెకండ్ది. SSLVలో సెకండ్ ప్రయోగం ఇది D2 ద్వారా. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7ని అమెరికాకు చెందిన జానుస్ 1 అనే ఒక శాటిలైట్ని, తర్వాత ఆజాదీశాట్-2. ఆజాదీశాట్ అంటే మనకి ఇంతకుముందు చెప్పాను కదా, స్పేస్ కిడ్స్ ఇండియా అనే ఒక సంస్థ ద్వారా కర్ణాటకకి చెందిన విద్యార్థినులు అంటే స్టూడెంట్స్ వాళ్ళు ఇది ఆజాదీశాట్ అనే శాటిలైట్ని తయారు చేశారు. ఈ SSLV D2 ద్వారా ఆ ప్రయోగం సక్సెస్ఫుల్ అనమాట. ఫస్ట్ది ఫెయిల్ అయింది, సెకండ్ది సక్సెస్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి OneWeb India 2. ఇందాక చెప్పుకున్నాం కదా, OneWeb India అనేది మల్టీనేషనల్ కమ్యూనికేషన్ కంపెనీ. దాని ద్వారా మనము 108 శాటిలైట్ ప్రయోగం చేయాలనుకున్నాం కదా. ఫస్ట్ 36 చేసాము. OneWeb India 2 ద్వారా మళ్ళీ 36 శాటిలైట్ని లాంచ్ చేస్తున్నాం అనమాట. 2023 మార్చి 26న ఇది స్టార్ట్ అయింది. NSILలోనే అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా OneWeb అగ్రిమెంట్లో భాగంగా మరో 36 శాటిలైట్లు లాంచ్ చేశారు. LVM-3 M3 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు అనమాట. LVM-3 అంటే మనకి PSLVలో వస్తుంది కదా, PSLV దాని నుంచి వస్తుంది. తర్వాత ఇందులోనే 5805 కేజీల బరువుతో ఈ ప్రయోగం జరిగిందనమాట. ఇంకా సింగపూర్ టెలిమాస్ 2 ల్యాంబ్లైట్ 4 అనేది ఇది వచ్చేసి సేమ్ NSILA తీసుకొచ్చింది దీన్ని కూడా. ఇది 2023 ఏప్రిల్ 22న స్టార్ట్ అయింది. సముద్రాల భద్రత, ఈ సింగపూర్కి సంబంధించిన షిప్పింగ్స్ ఉంటాయి కదా, సింగపూర్ అంటేనే మనకి ఎక్కువ సముద్రానికి సంబంధించిన వ్యాపారాలే చేసేది. ఈ సింగపూర్కి సంబంధించి షిప్పింగ్ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఈ 2 ప్రయోగాలు చేపట్టిందనమాట. తర్వాత సింగపూర్ DSSR అండ్ 6 శాటిలైట్స్ మళ్ళీ సింగపూర్ నుంచే స్టార్ట్ అయింది. సింగపూర్ వాళ్ళ శాటిలైట్నే ప్రయోగిస్తారన్నమాట. సింగపూర్ వాళ్ళ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది కూడా NSIL వాళ్ళు చేసింది. ఇది ఫుల్లీ కమర్షియల్ ప్రాజెక్ట్ అనమాట. ఇంతకుముందు వేరే దాంట్లోనే ఏదో ఒకటి మనకి ఇండియాకి సంబంధించిన 1-2 శాటిలైట్ను కూడా 1-2 శాటిలైట్ ప్రయోగించేవారు. అయితే ఫస్ట్ టైం దీంట్లోనే మొత్తము సింగపూర్ వాళ్ళవే ఉన్నాయన్నమాట. సింగపూర్ వాళ్ళ కోసమే ఫస్ట్ టైం ఫుల్లీ కమర్షియల్గా ఈ ప్రాజెక్ట్ని చేశారనమాట. నెక్స్ట్ ఎక్స్పోసాట్ 2024. ఎక్స్పోసాట్ అంటే ఏం లేదు, ఎక్స్ కిరణాలు ఉంటాయి కదా, మనకి స్పేస్లోన చాలా ఎక్స్ కిరణాలు ఉంటాయి కదా, ఆ ఎక్స్ కిరణాల అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేశారనమాట. 2024 జనవరి 1కి ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేశారు. PSLV C-58 ద్వారా ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేశారనమాట. ఇందులో ఎక్స్రే పొలారిమీటర్ అనే శాటిలైట్ ఉంది. ఇది ఎక్స్ కిరణాల అధ్యయనం చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎక్స్ కిరణాలపై జరిగిన ఫస్ట్ ప్రయోగం ఇండియా నుంచి. ఇది ఏం చేస్తుంది అంటే మనకి కాంతిపుంజాలు ఉంటాయి కదా స్పేస్లో, ఆ కాంతిపుంజాల్లోన మనకి చాలా ఉంటాయి, ఎక్స్రేస్ ఉంటాయి. తర్వాత కాంతిపుంజాల్లో ఉండే ఎక్స్రేస్ని మెయిన్గా కాంతిపుంజాల్లో ఉండే ఎక్స్రేస్ని పరిశీలించడానికి, తర్వాత ఎక్కడైనా బ్లాక్ హోల్స్ ఉన్నాయా, లేదంటే న్యూట్రాన్ సూపర్ స్టార్స్ ఉన్నాయా, లేదంటే సూపర్ నోవాలు ఉన్నాయా, ఇవి ఉంటే ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయా, ఇవన్నీ కనుగొనడానికి ఎక్స్పోసాట్ అనేది ప్రయోగించారనమాట. ఇంకా ఇలా ఎక్స్ కిరణాల మీద అధ్యయనం చేసిన దేశాల్లోన ఫస్ట్ దేశం వచ్చేసి అమెరికా, సెకండ్ మన భారతే. ఈ శాటిలైట్ వచ్చేసి 5 సంవత్సరాలు పనిచేస్తుంది అనమాట. ఈ శాటిలైట్లో 10 రకాల పేలోడ్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా ఉన్నాయి కదా, ఎక్స్రే పొలారిమీటర్తో పాటు ఇంకా 10 వేరే వేరే చిన్న చిన్న శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి
ఇన్సాట్ 3DS ఇది 2024 ఫిబ్రవరి 17న జరిగింది రీసెంట్గా. తర్వాత ఇది GSLV F-14తో 14 అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఇది 2275 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని తీసుకెళ్ళిందనమాట. దీనిని ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్స్ వాళ్ళు నిధులు కేటాయిస్తే ఇస్రో తయారు చేసిందనమాట. వాతావరణాన్ని అంచనా వేయడానికి, విపత్తులు ముందుగానే గ్రహించడానికి, ఏదైనా సునామీలు కానీ భూకంపాలు కానీ ముందే గుర్తించడానికి, భూమి సముద్రాల్లో పర్యవేక్షణ కోసము ఏమేమి జరుగుతుందో తెలుసుకోవడానికి, తర్వాత వాతావరణం కోసము వాతావరణ శాఖ వెదర్ ఫోర్కాస్టింగ్, ఓషన్ టెక్నాలజీ కొన్ని రకాలు ఉంటాయి కదా, అంటే వాతావరణం గురించి తెలిపే కొన్ని ఉంటాయి కదా, వాతావరణ శాఖ కానీ వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ ఓషన్ టెక్నాలజీ కానీ వీళ్ళందరూ ఈ శాటిలైట్ సేవల్ని ఉపయోగించుకుంటారు అనమాట. నెక్స్ట్ మనకి భారత్ స్పేస్ సైన్స్ మిషన్స్ ఉంటాయి. ఇవి మనకి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3తో పాటు మంగళయాన్ మిషన్, తర్వాత శుక్రయాన్, ఫ్యూచర్లో పెట్టేది శుక్రయాన్తో పాటు గగనయాన్ ఉంది. ఇవి ఈ ప్రయోగాల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇవన్నీ. మేబీ ఈవినింగ్ కల్లా చెప్పేస్తా, లేదంటే ఎల్లుండి చెప్పేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీటితో పాటు ఏవైనా మీకు తెలిసిన ప్రయోగాలు ఉంటే కింద కామెంట్ చేయండి, వాటి గురించి కూడా బ్రీఫ్గా తెలుసుకుందాం. నాకు తెలిసినవి చెప్పాను, ఆ మెటీరియల్లో ఉన్నవి చెప్పాను. నేను RRR మెటీరియల్ వాడతాను. వేరేవి ఆ మెటీరియల్ అయితే ఇంతే ఉన్నాయి. వేరేవి ఏమైనా ఉంటే చూడండి. నేను చూసిన దాని ప్రకారం అయితే ఇస్రో వెబ్సైట్లో కూడా చూశాను, ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. వేరే చిన్న చిన్నవి ఒక 2-3 ఉన్నాయి, కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ఇవే అనమాట. మీకు తెలిసిన ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాగా చదువుకోండి.